అనంతరం కాంగ్రెస్ నాయకులు కొయ్యడి మైపాల్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం పోల్చి చూస్తే ఈసారి వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావడం శుభ పరిణామం. కాళేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధానంగా ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుండా వరద కాలువ ద్వారా మిడ్మానేరు ఎల్లండితో పాటు మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కూడా ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఏర్పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రుణమాఫీ చేస్తున్న ఉదాంతం లేదు. దేశంలో రైతాంగానికి మేలు ఒనుగూర్చే విధంగా రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు వరిధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ మద్దతు ధరతో పాటుగా రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం గమనిస్తున్నాం అని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ అయితే అందులో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలైనవి. ఈ 6 లక్షల మెట్రిక్ టన్నులకు ఏదైతుందో క్వింటల్కి 500 బోనస్ కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది మీకు ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది. ఈ రాష్ట్ర వ్యాప్తం వివరణ అన్ని పేపర్లు వచ్చింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏదైతే ఎక్కడ చెప్పింది ఆయనే. బట్ జిల్లాకు సంబంధించి నేను దానికి అదనంగా యాడ్ చేసి చెప్తున్నాను. జిల్లాకు సంబంధించి ధాన్యం సేకరణ అంటే ఆల్మోస్ట్ రెట్టింపు, గతానికంటే ఈసారి రెట్టింపు. ఆల్మోస్ట్ 75 lakh అంటే 144 అంటే 150 అయితే రెట్టింపు 144 అయింది. 1,44,00,000 మెట్రిక్ టన్నులే. 1,44,00,000 1,44,00,000 మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం 75 లక్షల మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం 75 లక్షల మెట్రిక్ టన్ను. ఈసారి 1,44,00,000 మెట్రిక్ టన్ను ధాన్యం సేకరణ అయింది అన్నా. కాదు, మన జిల్లా ఇది, మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. అది ముందే చెప్పింది నేను నిన్నటి వరకే. ఆ 22 లక్షల్లో దాదాపు 6 లక్షల పై చిలుకు సన్న రకాలు. 22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై 24th November $75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బై 24th November 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదే ఈ సంవత్సరం 24th November నాటికి ఏదైతుందో 1,44,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై 24th November 74 లక్షలు అయినట్టయితే 75 లక్షలు అయినట్టయితే 75 లక్షలు 41,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 75 లక్షలు. ఈసారి ఏది 1,44,00,000 ధాన్యం సేకరణ జరిగింది. అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. రైతుకు చెల్లింపులు కూడా వెనువెంటనే 2 days లోపల పడిపోతాయి. ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతుల నుంచి కొంత అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు 10,000 క్వింటాల్లో సేకరణ జరిగింది అంతే. ఇంత ఈ 1,44,00,000 మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ 10,000. అది తక్కువ జరిగింది.
అంటే ఆశించిన మేరకు రాలేదు. నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ అటు ఆర్ఎన్ఆర్ బీపీటీ ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు. ఆర్ఎన్ఆర్ బీపీటీ ఆర్ఎన్ఆర్ బీపీటీ రెండింటి కూడా ఏదైతుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఏదైతుందో ఈ జై శ్రీరామ్తో సమానం రేట్ వచ్చే అవకాశం లేదు. నేను రైతాంగానికి ఏదైతే ప్రత్యేకంగా సూచించిన ఇక్కడ పోయించిన తాట్లవాయిల ఆర్ఎన్ఆర్ బీపీటీ ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పిఏసిసిఎస్ ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి సన్న రకాలు. అప్పుడు మాత్రమే మనకి 500 బోనస్ వస్తుంది. మీరు బయట మిల్లులలో అమ్మడంతో ఏదైతుందో ఈ 500 బోనస్ పొందే అవకాశం పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది. ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ నాగార్జున సాగర్ కానీ ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతుందో ఇవాళ వరదకాల ద్వారా మిడిమానేరు, ఎల్ఎండితో పాటుగా ఇలా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కూడా మన ప్రాజెక్టులు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డదే. నేను మొన్న హైదరాబాద్ పోయేటప్పుడు సిరిసిల్లకి వెళ్ళి వేరు మిడిమానేరు నీళ్ళైతే నువ్వు పోతావు ఎక్కువ పోతావు కానీ ఆ తంగలపల్లి బ్రిడ్జ్ ఆవల దాకా తన్ని నీళ్ళు మిడిమానేరు రిజర్వాయర్ నీళ్లు. బ్యాక్ వాటర్ అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ ధాన్యం సేకరణ కానీ నేను కూడా అనుభవంతో చెప్తున్నానే. అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చిబడ్లు అమ్మిండు మిల్లులకు. ఇట్స్ అ ఫ్యాక్ట్, దాన్ని మనం కాదండి. ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చిబడ్లు. కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనాయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది. నిన్నటికి చివరి ఏదైతుందో ఈ వరి ధాన్యం సేకరణ అది ఐకేపీ కానీ ప్యాక్సే కానీ వాటిని వినియోగించుకోవటం రైతు హక్కుగా భావించాలి. రైతు హక్కుగా భావించాలని చెప్పి అంటుంది. ముఖ్యంగా సన్న రకాలు ఏదైతుందో
మీరు ఆర్ఎన్ఆర్ కానీ బీపీటీ కానీ ఇలా ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలలో మాత్రమే మీరు విక్రయించాలి. అప్పుడు మాత్రమే మీకు ఏదైతుందో ప్రభుత్వం కల్పించదలిచిన 500 రూపాయలు క్వింటల్ బోనస్ పొందగలుగుతారు. అది వినియోగం ఆ బోనస్ పొందే మన హక్కు అని చెప్పి అంటున్నాయి. ఆ బోనస్ పొందే మన హక్కు అని చెప్పి అంటున్నా. ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా వస్తే మనకు అదే నువ్వు మిల్లుకు పోయినా ఇతరత్ర అయినా కానీ మనం విక్రయించుకుంటే ఆ బోనస్ మనం కోల్పోతాం. చాలా వరకు ఏది రైతాంగం అమాయకత్వంతో అత్తయో రావో ఎప్పుడు అత్తయో ఆల్రెడీ బోనస్ అకౌంట్లో పడుతున్నాయి. బోనస్ అనేది ఎలిమెంట్ అకౌంట్లో పడుతున్నాయి. ఎట్లయితే నీ మద్దతు ధర అకౌంట్లో పడుతుంటుందో బోనస్ కూడా అకౌంట్లో పడుతుంది. థ్యాంక్ యూ.